గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట మిత్రులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరాలని ప్రసాదించే వరలక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారిని భక్తులు ధన సంపద, ధాన్య సమృద్ధి, కుటుంబ సుఖశాంతులు, సౌభాగ్యం, సంతాన శ్రేయస్సు, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, విజయాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రత కథకు ప్రసిద్ధమైన మూల కథ చారుమతి వృత్తాంతం. పూర్వం మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణ సంపన్నురాలైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి దేవతలను పూజించి తర్వాత భర్తను దైవస్వరూపంగా భావించి సేవించటం, అత్తమామలను పెద్దలని గౌరవించి ఆదరించటం, అందరితో మంచిగా ఉండటం ఆమె జీవితంలో ముఖ్యమైన లక్షణాలు. ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో మహాలక్ష్మీదేవి ఆమె స్వప్నంలో దర్శనమిచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని, ముఖ్యంగా శ్రావణ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చెయ్యాలని అమ్మవారు సూచించినట్లు చారుమతి కథలో చెప్పబడుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత చారుమతి తనకు వచ్చిన స్వప్నాన్ని భర్తకు అత్తమామలకు వివరించి అందరి అనుమతితో ఇరుగు పొరుగు స్త్రీలను కూడా పిలిచి అమ్మవారు చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేందుకు గాను ఇంటిని శుభ్రం చేసి మంగళకరంగా అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించింది. వ్రతం పూర్తయిన తరువాత చారుమతి మరియు ఆమెతో కలిసి చేసిన స్త్రీల అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారు. చారుమతితో పాటు వ్రతం చేసిన స్త్రీల కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాయి. అందుకే వరలక్ష్మి వ్రతం స్త్రీలలో ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న పవిత్రమైన సాంప్రదాయంగా భావిస్తారు. వరలక్ష్మి వ్రతం చేసే రోజున వ్రతకథను చదివి లేదా విని అమ్మవారిని భక్తితో ప్రార్థించాలి. ముత్తైదువులను గౌరవించి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వడం సాంప్రదాయంగా భావిస్తారు. చారుమతి వంటి భక్తి, శ్రద్ధ, సేవాభావం, వినయం మనందరిలో కనుక ఉన్నట్లయితే అదే నిజమైన లక్ష్మీ అనుగ్రహానికి మార్గం అవుతుంది. జై గోవింద.